అందరికీ నమస్కారం. నా ప్రాణమ 67. అశ్విన్ చేయి తీసి చూపించగానే రిషి కూడా షాక్ అవుతాడు. వెంటనే నోరు క్లీన్ చేసుకుని వచ్చి, అసలు ఏమైందిరా, ఎవరు కొట్టారు, అది కూడా నిన్ను, ఇక్కడెవరు అని సడన్గా స్ట్రైక్ అవడంతో అశ్విన్ వైపు చూస్తే అశ్విన్ మొహం అదోలా పెట్టి, ఇంకెవర్రా, నా పెళ్ళాం అని నైట్ తనేం చేసింది, ఇప్పుడు తనేం చేసింది మొత్తం చెప్తాడు. రిషి నవ్వుకుంటూ, మొత్తాన్ని చాలా సాఫ్ట్గా ఉండే నా చెల్లి నీ వల్ల హార్డ్గా ఫైర్ బ్రాండ్గా మారిపోయిందన్నమాట. అయినా ఏదో మమ్మల్ని కలిపి తెగ ఉత్తరించేద్దామనే అంటాడు నవ్వుతూ. మళ్ళీ తనే, అసలు ధృతి ఇలా ఫైర్ అవటం కొట్టడం ఇదంతా నా పెళ్ళాం ట్రైనింగ్ ఏమో, అది కూడా తేడా వస్తే ఇలానే వాయిస్తుంది అంటాడు ఆలోచిస్తూ. అదేమో కానీ నైట్ అసలు ఏం అనలేదురా, మరి మార్నింగ్ ఎందుకని అలా కొట్టిందో అర్థం కాలేదు అని ఆలోచిస్తూ ఉంటాడు. రఘు గారు రోహన్కి కాల్ చేస్తారు. హలో అంకుల్, ఎలా ఉన్నారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగున్నాను రోహన్, నీతో ఒక విషయం మాట్లాడాలని చేశాను అంటారు. చెప్పండి అంకుల్. ధృతి గురించేనా అంటాడు రోహన్ నవ్వుతూ. అవును రోహన్, మాకు తనని ఒకసారి చూడాలని ఉంది. నువ్వు ఒప్పుకుంటే తనని ఒకసారి చూడొచ్చా అని అడుగుతారు. అదేంటి అంకుల్ అలా అడుగుతున్నారు, తను మీ అమ్మాయి, మీ స్వీటీ, మీ అమ్మ, మీరు నన్ను పర్మిషన్ అడగటం ఏంటి? మీకు తనని ఎప్పుడు కావాలన్నా వెళ్ళి చూసుకోవచ్చు అంటాడు రోహన్. అలా కాదు రోహన్, తను ఇప్పుడు ఎలా ఉందో, మమ్మల్ని చూస్తే ఎలా రియాక్ట్ అవుతుందో అని కొంచెం భయంగా ఉంది అంటారు రఘు గారు. తను ఎప్పుడూ మిమ్మల్ని ఒకేలా చూస్తుంది అంకుల్, మిమ్మల్ని చూడాలని తనకు ఉంది, కానీ దివిత్ గురించి ఆలోచించి తను రాలేకపోతుంది అంతే అంటాడు. రఘు గారు ఆనందంతో, నిజంగా నా బంగారు తల్లి మమ్మల్ని చూడాలనుకుంటుందా, మేము వెళ్తే తను మాతో మాట్లాడుతుందా అంటారు. అంతేగా మరి, కావాలంటే ఒకసారి వెళ్ళి చూడండి, తర్వాత మీకే తెలుస్తుంది అంటాడు రోహన్ నవ్వుతూ. థ్యాంక్స్ రోహన్, ధృతి హైదరాబాద్ వదిలేసి వచ్చినప్పటి నుండి తనని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉన్నావు. మేము కంగారు పడకుండా ప్రతి విషయం తన గురించి మాకు తెలియచేస్తూ వచ్చావు. థ్యాంక్ యూ సో మచ్ రోహన్ అంటారు కృతజ్ఞతగా. అంకుల్ ప్లీజ్ మీరు అలా అనకండి, తను నా మరదలు, నా మేనత్త కూతురు, ఈ విషయం కూడా మీ వల్లే మాకు తెలిసింది, అలాంటప్పుడు మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి అంటాడు రోహన్. అలా ఇద్దరూ కాసేపు ధృతి బాగోగుల గురించి మాట్లాడుకున్నాక నందిని గారిని పిలిచి విషయం చెప్తారు రఘు గారు. ఆవిడ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి ధృతిని చూడటానికి వెళ్దామని డిసైడ్ అవుతారు. కాలింగ్ బెల్ సౌండ్కి మెలకు వచ్చి పాలు అనుకుంటా అని బయటికి వచ్చిన అంజు ధృతి అశ్విన్ని కొట్టం చూస్తుంది. ధృతి లోపలికి రాగానే అంజు ఆపి, ధృతి ఏమైంది, ఎప్పుడు కూడా ఎవరి మీద కోపం కూడా చూపించను నువ్వు అశ్విన్ని కొట్టడం ఏంటి, మళ్ళీ నీ కళ్ళల్లో ఆ కన్నీళ్ళేంటి అని అడుగుతుంది. ధృతి అంజుని చూసి తనను పట్టుకుని ఏడుస్తూ, నిన్న మీరు లంచ్ చేసి పడుకున్న తర్వాత ఈశాన్ వచ్చాడు అంటుంది. అయితే ఏమైంది, ఈశాన్ రావడానికి నువ్వు అశ్విన్ని కొట్టడానికి ఏంటి సంబంధం, అసలు నువ్వెందుకు ఏడుస్తున్నావు, ముందు అది చెప్పు అంటుంది అంజు. ధృతి నిన్న మధ్యాహ్నం ఈశాన్కి తనకి మధ్య జరిగిన విషయం చెప్తుంది. అశ్విన్ రిషి భోజనం చేసి ఇంటికి వెళ్ళాక తను అలా ఆఫీస్కి వెళ్ళొద్దామని బయటకు వస్తుంది. అప్పుడే ఈశాన్ ఇంటి లోపలికి వస్తూ కనిపిస్తాడు. ధృతి తనను చూసి, ఎందుకు ఈశాన్ నా వెంట తిరుగుతూ నీ లైఫ్ పాడు చేసుకుంటున్నావు, ప్లీజ్ నువ్వు తిరిగి యూఎస్ వెళ్ళిపో అంటుంది. నీకు తెలుసు స్వీటీ, నువ్వు నాతో వస్తేనే నేను ఇక్కడ నుండి వెళ్తాను అని. మళ్ళీ అదే ఎందుకు చెప్తావు అని మాట్లాడుతూ అవుట్ హౌస్ వైపు చూస్తాడు. అక్కడ అశ్విన్ రిషి చిన్ను గురించి కేర్ టేకర్తో మాట్లాడటం చూసి ధృతిని చూస్తాడు. ఈశాన్ కోపంగా, అశ్విన్ ఇక్కడ ఎందుకున్నాడు, ఎప్పుడొచ్చాడు అని అడుగుతాడు. తను వాళ్ళ చెల్లి ట్రీట్మెంట్ కోసం ఇక్కడికి వచ్చాడు, అందులో తప్పేముంది అంటుంది ధృతి. అవునా, అలాంటప్పుడు ఇక్కడ మీ ఇంట్లో మీ అవుట్ హౌస్లో ఎందుకు ఉండడం, ఇంకా ఎక్కడ హౌసెస్ దొరకనట్లు నేనే ఉండమన్నాను ఈశాన్,
అయితే ఏంటి ఇప్పుడు అంటుంది ధృతి చిరాగ్గా. వాడు నిన్ను వద్దు అనుకుని ఇంట్లో నుండి పంపించేశాడు. ఇద్దరూ డివోర్స్ కూడా తీసుకున్నారు. అయినా ఇక్కడ ఎలా ఉండనిచ్చో? వాడు మళ్ళీ నీ జీవితంలోకి రావాలని చూస్తే మాత్రం వాడిని ఊరికే వదిలిపెట్టను అంటాడు కోపంగా. ధృతి ఈశాన్ అంటుంది కోపంగా. అవును ఈశాన్ని, నీకోసం పిచ్చోళ్ళ రోజు నీ వెంట తిరుగుతున్న వాడిని. మీ కథ ముగిసింది. ఇప్పటి కథలోకి నీ జీవితంలోకి నేను తప్ప ఇంకెవరు వచ్చినా ఊరుకోను. అలా కాదని ఎవరు రావటానికి ట్రై చేసినా చంపడానికి కూడా వెనకాడిని అంటాడు ఆవేశంగా. నీకేమన్నా పిచ్చి పట్టిందా? నీకు ఆల్రెడీ చెప్పాను, నేను నీతో రాను, నిన్ను పెళ్లి చేసుకోవటం కుదరదు అని అంటుంది ధృతి అసహనంగా. నువ్వెన్ని చెప్పినా నీ మనసు మారే వరకు నేను ఇక్కడే ఉంటాను అని అవుట్ హౌస్ వైపు తిరిగి అశ్విన్ని చూస్తూ, దానికి అడ్డుగా ఉన్నవాళ్ళు ఎవరైనా సరే నీ దగ్గరకు కూడా రానివ్వను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నిన్న ఇది జరిగినప్పటి నుండి నాకు భయం వేసింది అంజు, అందుకే నేనేం చేస్తున్నానో నాకే తెలియటం లేదని చెప్తుంది. ఇవాళ మార్నింగ్ లేవగానే ఈశాని ఇంటి దగ్గరకు వచ్చాడు. తను లోపలికి రావడం చూసే నేను అశ్విన్తో మాట్లాడాను. నేను తనతో మాట్లాడుతున్నప్పుడు అక్కడే ఉండి నేనేం మాట్లాడుతున్నానో వింటూ చాలా కోపంగా చూస్తున్నాడు. తను ఉన్న కోపంలో అశ్విన్ని ఏమైనా చేస్తే అని భయమేసింది, అందుకే కొట్టాను తన్ని. అలా చేస్తే ఈశాన్ కూడా నా దగ్గర రావడానికి భయపడతాడు అనుకున్నాను అంటుంది. అంటే నువ్వు అశ్విన్కి ఏమన్నా అవుతుందని కొట్టావా? అంటే నువ్వు మళ్ళీ అతన్ని యాక్సెప్ట్ చేస్తున్నావా అని అడుగుతుంది అంజు. యాక్సెప్ట్ చేయటం అనేది ఎప్పటికీ జరగదు అంజు. నా వల్ల ఎవరు బాధపడినా ఎవరికి ఏం జరిగినా నేను తట్టుకోలేను. ఆ విషయం నీకు బాగా తెలుసు, అందుకే అలా చేశాను. అంతేకాని అశ్విన్ మీద ఉన్న ప్రేమతో కాదు. తనకి ఏమైనా అయితే చిన్ను కూడా ఇబ్బందుల్లో పడుతుంది, అది నాకు ఇష్టం లేదు అని లోపలికి వెళ్ళిపోతుంది. రోహను అందరితో మాట్లాడించాలని ధృతికి కాల్ చేస్తాడు. బావా, నాన్నకి ఎలా ఉంది? అమ్మ నాన్నమ్మ ఎలా ఉన్నారు అని అడుగుతుంది ధృతి కాల్ లిఫ్ట్ చేసి. నేను చెప్పడం ఎందుకు బంగారం, నువ్వే చూడు అని వీడియో కాల్ కన్వర్ట్ చేస్తాడు. ధృతి వాళ్ళ నాన్నను చూసి ఎమోషనల్ అవుతుంది. ఇందుకే బంగారం, ఇక్కడున్నప్పుడు నేను వీడియో కాల్ చెయ్యింది నీకు, ఎలా ట్యాంకు నింపేస్తావు అంటాడు చిరుకోపంగా. ధృతి నవ్వుతూ, నాన్నను అలా చూడగానే అప్ప గుర్తొచ్చారు బావా అంటుంది. సరే, అంజు ఎలా ఉంది? బాగుంది బావా, నిన్ను అలిగింది నా మీద, రిషి అన్నయ్యతో వెళ్ళమన్నాను అని అంటుంది ధృతి నవ్వుతూ. మహాలక్ష్మి గారు, మీరిద్దరూ మాట్లాడుకోవటానికి మధ్యలో మేమెందుకంట అంటారు ఉడుక్కుంటూ. రోహను ధృతి నవ్వుకుంటారు. ఇద్దరూ ఒకేసారి మహాలక్ష్మి అని పిలుస్తారు. మహాలక్ష్మి గారు రోహన్ చెవిమేలు పెడుతూ, నీ అలవాట్లు అల్లరి వేషాలు బుద్ధులన్నీ నా మనవరాలకు కూడా నేర్పించావరా బడవా అంటారు. ధృతి సీరియస్గా, నానమ్మ బావను వదులు, ప్రతిదానికి తన్నంటావే అంటుంది. వాళ్ళని అలా చూసి అందరూ నవ్వేస్తారు. మహాలక్ష్మి గారు, సరిపోయారు ఇద్దరికిద్దరు, వాడు నిన్ను ఒక మాట అన్నేవాడు, నువ్వు వాడిని అన్నేవు అంటారు మూతి తిప్పుతూ. అలా అందరూ సరదాగా కాసేపు మాట్లాడాక కాల్ పెట్టేస్తుంది. ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ కాల్ చేస్తుంది రోహన్కి ధృతి. ఇందాకేగా మాట్లాడింది, మళ్ళీ చేస్తుందా అంటే ఏదో చెప్పాలనుకుంటున్నట్టుంది, చూద్దాం ఏం చెప్తుందో అనుకుని లిఫ్ట్ చేసి, చెప్పు బంగారం, ఏం మర్చిపోయావు అని అడుగుతాడు. బావా, అది మన అవుట్ హౌస్ ఉంది కదా, అక్కడ రిషి అన్నయ్యను ఉండమన్నాను అంటుంది కొంచెం చిన్నగా. అవుట్ హౌస్లో ఎందుకు బంగారం, ఇంట్లోనే ఉండమను, అంజు ఉంటుంది కదా, తను కూడా రిషి పక్కనే ఉంటే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ టైంలో హస్బెండ్ పక్కన ఉండాలని ఎవరైనా అనుకుంటారు కదా అంటాడు రోహన్. తను ఒక్కడే అయితే అలానే చెప్పేదాన్ని బావా, కానీ తనతో వాళ్ళ ఫ్రెండు చెల్లి కూడా ఉన్నారు, అందుకనే అక్కడ ఉండమన్నాను అంటుంది రోహన్ ఏమంటాడో అని భయంగా. ఓకే బంగారం, నీకు ఎలా నచ్చితే అలా చెయ్యి, ఓకేనా? నీకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తున్నా, నేనేమంటానే అనే భయం నీకు ఉండకూడదు అంటాడు. వాళ్ళ ఫ్రెండ్ అంటే ఎవరో కాదు బావా అని చెప్తుంటే రోహన్ ఆపి, నా బంగారం ఏం చేసినా ఆలోచించే చేస్తుంది అనే నమ్మకం నాకుంది. అలాంటప్పుడు నువ్వు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదురా, అన్నీ మర్చిపోయి ఎక్కువ ఆలోచించకుండా హ్యాపీగా ఉండు. నాకు కొంచెం పని ఉంది ఇక్కడ, అది అయ్యాక అందరం అక్కడికి వస్తాం, ఓకేనా? రోహన్కి ఏం పని అంటాడు.
సరే బాయ్ బావా అని కాల్ పెట్టేసి ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది అనుకుని కిచెన్లోకి వెళ్తుంది ధృతి. టిఫిన్ రెడీ చేసి తను తినేసి అంజుకి హాస్పిటల్కి వెళ్ళమని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోతుంది ధృతి. ధృతి వెళ్ళడం చూసి వెనకే అశ్విన్ కూడా వెళ్తాడు. అంజు టిఫిన్ తింటుంటే రిషి వస్తాడు. రిషి డైరెక్ట్గా అంజు రూమ్లోకి వెళ్తుంటే, హలో మాస్టరు అటెక్కడికి అంటుంది. ట్యాబ్లెట్స్ కోసం హేతి అని తీసుకురావడానికి వెళ్తే ఏదో ఆఫీస్ కాల్ వస్తే మాట్లాడి ఫోన్ అక్కడ పక్కన టేబుల్ మీద పెట్టి ట్యాబ్లెట్స్ తీసుకుని వచ్చి తనకిస్తాడు వేసుకోమని. అంజు మనసులో ఈ కేరింగ్కి ఏం తక్కువ లేదు, అసలు వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళాలని గుర్తుందో లేదో చూద్దాం, ఏం చెప్తాడో అని ట్యాబ్లెట్ వేసుకుని రూమ్లోకి వెళ్తుంది. రిషి తిన్నావా అని కూడా అడగదు రాక్షసి అనుకుని తను కూడా అంజు వెనక వెళ్తుంటే, వెళ్ళి తిను ముందు, అక్కడే డైనింగ్ టేబుల్ మీదనే హాట్ బాక్స్లో ఉంది, పెట్టుకుని తినమని ఎవరో చెప్పక్కర్లేదు అంటుంది. రిషి అంజు వైపు చూస్తూ, నాకొద్దులే, అయినా నన్ను ఎక్కడెవరు పట్టించుకుంటున్నారని, తినాలి, ఎంతసేపు వెళ్ళిపో అంటుంటారు అంటాడు అలిగినట్లు మొహం పెట్టి. మర్యాదగా నోరు మూసుకుని ఉంటే ఎవరు వెళ్ళిపోమనరు, వెధవేషాలు వేస్తేనే తరిమేది అంటుంది అంజు. ఏం వెధవేషాలు వేసానే, ప్రేమగా ముద్దు పెట్టుకోవటం హగ్ చేసుకోవటం కూడా తప్పేనా? అయినా నేనేమైనా పరాయి అమ్మాయినా దగ్గరికి తీసుకున్నాను? నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని నా పెళ్ళాంతోనే అలా ఉంటున్నాను అని ఆవేశంగా చెప్తుంటే ఇంతలో రిషి ఫోన్ రింగ్ అవుతుంది. అక్కడే టేబుల్ మీద ఉన్న ఫోన్ డిస్ప్లేలో కనిపించిన నేమ్ చూసి అంజు రిషిని సీరియస్గా చూస్తుంది. అశ్విన్ ధృతితో పాటు తన ఆఫీస్కి వెళ్తాడు. ధృతి తనను చూసి, మీరెందుకు నన్ను ఫాలో చేస్తున్నారు అంటుంది సీరియస్గా. అదే ఐడియా గురించి చెప్దామని ఇంట్లోకి రావద్దన్నావు కదా, అందుకే ఇలా బయట కలుద్దాం అని వచ్చా అంటాడు అశ్విన్. ధృతి ఆగి చేతులు కట్టుకుని అశ్విన్ని చూస్తూ, చెప్పేంటో నీ ప్లాను, నైట్ నుండి చెప్పడానికి తెగ ఆరాటపడుతున్నావుగా అంటుంది. ఇంకా ఉంది. ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.